రెండు తెలుగు రాష్ట్రాలలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ జ్యువెలరీ షాప్ ముకుంద జ్యువెలరీస్. నమస్కారం మేడం. నా పేరు మీనా. మేము ఇద్దరం భార్యాభర్తలు ఇద్దరం సంపాదిస్తే కూడా మాకు 50,000 వరకు వస్తుంది. అయినా మాకు మధ్యలో వచ్చేవరకు డబ్బులు సరిపోవట్లేదు. మళ్ళీ నెల ఆఖరి వచ్చేవరకు చాలా కష్టం అయిపోతుంది. దానికి ఎలా ఏం చేయాలి అని. అంటే ఇందులో సేవింగ్స్ కూడా ఉన్నాయా? మీరు ఎక్కడైనా కొంచెం బ్యాంక్లో వేయటమో ఏదైనా చిట్టీలు కట్టమో చేస్తున్నారా? అంటే మాకు పిల్లల చదువులు మామూలుగా జనరల్ సేవింగ్స్ ఉంటాయి కదా, ఎంతో కొంత కదా. ఇప్పుడు ఎలా ఉంటుందంటే మనకి ఇంతే వస్తుంది అని తెలిసినప్పుడు దానికి తగినట్టుగా ఖర్చు పెట్టుకోవాలి. మీరు కూడా ఏదైనా ఎక్స్ట్రా సంపాదన ఎలా పెంచాలి అనేది ఒకటి ప్లాన్ చేసుకోవాలి. ఈ ఖర్చులు మీరు చిట్టీలు లాంటివి కట్టేటప్పుడు ₹1,00,000 2 లక్షలు చీటీలు కట్టేస్తే ఇందులో నుంచి 10-12 తీసేస్తారు. నేను 3-4 కేసులు ఉన్నాయి మన దగ్గర. ఇవి ముందే 12,000 తీసేస్తారు. తీసేస్తే మన దగ్గర మిగిలింది ఎంత? 38. అందులో పిల్లల స్కూల్ ఫీజులు అంటే ఇవాళ రేపు నెలకోసారి కట్టించుకోరు కదా, 3 నెలలకోసారి కట్టాల్సి వస్తారు కదా. అట్లాగే ఉంటాయి జనరల్గా, అనే టర్మ్ ఫీజులుగానే ఉన్నాయి. మన ఖర్చులు మీట్ అవ్వట్లేదు అంటే ఈ చిట్టి కట్టేది అమౌంట్ కొంచెం తగ్గించుకుంటే ఈ ఖర్చులు మీట్ అవ్వగలుగుతారు. ఇప్పుడు అది ఒకేసారి లంసంగా ₹1,00,000 1,50,000 వస్తుంది, ఏదైనా పెద్ద ఖర్చు ఎత్తుకుందామని తీసినప్పుడు మనం ఈ రెగ్యులర్ ఖర్చుల్లో కొంచెం చిన్న చిన్న పొదుపులు చేయాలి. జనరల్ సామాన్లు కొనేటప్పుడు ఉన్న వస్తువు రెండోది కొనద్దు. తర్వాత సూపర్ మార్కెట్లలో షాపింగ్ చెయ్యొద్దు. పొరపాటును కూడా సూపర్ మార్కెట్లోకి వెళ్ళకూడదు. మనం తర్వాత ఇంట్లో ఏం వస్తువు లేదో అది కాగితం మీద రాసుకుని వెళ్ళండి. మీరు ఇది డిఫరెన్స్ ప్రతి వాళ్ళు గమనించండి. మనం లిస్ట్ అవుట్ చేసి లిస్టు ఇచ్చి లేదా లిస్టు చూసుకుని మాత్రమే కొన్నప్పుడు ఒక రకంగా ఉంటుంది. ర్యాండమ్గా బజార్లోకి వెళ్ళి తీసుకొచ్చిన దానికి కనీసం 10,000 పెట్టి కొన్నామంటే అందులో మన వస్తువులు 7,200 ఉంటాయి. మిగిలిన 3,000కి దగ్గరలో ఉన్నాయమంటూ వేస్టే. తర్వాత పదులతోటి 10,100 ఖర్చు పెట్టద్దు. ఏదైనా ఒకటిసారి ఇంట్లోకి నెలకు సరిపడా బిస్కెట్లు కావాలి పిల్లలకి, ఒకేసారి తెచ్చేసేయండి. రోజు ఓ 100, 150, 200 తీస్తూ ఉంటే ఎక్కువ ఖర్చు అయిపోతుంది డబ్బు. ఇవాళకి 100 కదా అనిపిస్తుంది, ఇలా 600-700 నెల తిరిగేసరికి చాలా అయిపోతాయి. చిల్లర కనిపించదు. 10 పెట్టి ఏదైనా కొనాల్సి వస్తే ఒకవేళ కరివేపాకు ₹10తోటే ఆకుకూరలు 2 కొనేయాలి. ₹10 కరివేపాకు, ₹10 కొత్తిమీర కొంటే ₹20 అయిపోయింది. నేను చిన్న అమౌంట్ కోసం చెప్తున్నా. ఇలా ఇంత పొదుపుగా ఉండమని కాదు, ఇది ఒక ఐడియాలజీ. ఇలా ఆలోచించండి. నేను 10లకు చెప్తున్నా, మీరు 100, 1000లో కూడా దీన్ని అప్లై చేయొచ్చు. 2 10 కొనే బదులు ఒకే 10 తోటి ఈ 2 కొంటే మనకి వేస్టేజీ ఉండదు. ఇంకొక రోజుకి ఇంకొక 10 మన దగ్గర ఉంటుంది. ఇది మీరు బట్టలు కొనేటప్పుడు, సరుకులు కొనేటప్పుడు, సామాన్లు కొనేటప్పుడు, ఎవరికైనా గిఫ్ట్లు ఇస్తాం. నెలలో 2-3 పెళ్ళిళ్ళు ఉంటే ఆ పెళ్ళికో 500, ఈ పెళ్ళికో 500, 3 పెళ్ళిళ్ళకి 500 పెట్టాలనుకో, ఈ 1,500 బజార్ పట్టుకెళ్ళి ఏవైనా ఒక 3 వస్తువులు మీరు 1,200లోనో 1,100లోనో తెచ్చేయగలుగుతారు. వస్తువు ఇచ్చేయండి. యూస్ఫుల్గా ఉండే వస్తువు ₹300 వస్తువు ఇచ్చినా సరిపోతుంది. మన ఇంటికే ఏమైనా గిఫ్ట్లు వస్తే ఇది ఒక పాత ఐడియా, వాటిని తీసి పక్క పెట్టండి. అవేం పెట్టం, అవి ఎవరికైనా గిఫ్ట్కి ఇచ్చేయండి. ఇలా కొన్ని ఖర్చుల్ని తప్పించుకోవచ్చు. 2-3 నెలలు చేసి చూస్తే ఇందులో డిఫరెన్స్. పిల్లలకి బ్రెడ్లు కొనుక్కొస్తాం, ఇవన్నీ కూడా హోల్సేల్ వాటిలలో కొనండి. సరుకులు కొనేటప్పుడు 1/4 కిలోలు 100 గ్రాములు కొనద్దు. 1/2 కేజీ మనకు కావాల్సినట్టుగా మొత్తం కొనేసుకోండి. మీ ఇంట్లో ఫ్రిడ్జ్ ఉంటే కొంచెం రవ్వలు, తర్వాత మసాలా దినుసులు అవి బాగా తక్కువకి ఎక్కడొస్తాయో అక్కడి నుంచి కొనుక్కురావటం, లోపల పెట్టేసుకోవటం. నెలలో కొంచెం సబ్బులు అలాంటివి మాత్రమే కొనుక్కునేటట్టుగా చేస్తే రెగ్యులర్ ఖర్చుల్లో కొంత మార్పు చేయగలుగుతాం. సంపాదన పెంచుకునే అవకాశం ఉంటే ఏదైనా ఒక కొత్త పని, ఇంకొక అరగంట ఎక్స్ట్రా శ్రమ, ఇంకో అరగంట పని చేసి కొంచెం డబ్బులు పెంచండి. ఎందుకంటే మీకు పిల్లలు ఉంటుంటారు కదా, స్కూల్ పిల్లలు పెరుగుతారు, ఫీజులు పెరుగుతాయి. ఇవన్నీ మనం పొదుపు చేసినా మన జీతం ఈ 50 ఉందనుకో, వచ్చే సంవత్సరం పై సంవత్సరానికి ఇదే డబ్బులే కదా. సంపాదన పెంచుకునేందుకు కొంచెమైనా ప్రతి వాళ్ళు ఆలోచించాల్సిందే. ఎంతలో ఉన్నామో మనం అంతలోనే ఉంటే రోజు గడవదు. ఎందుకంటే 50,000 నుండి నెల గడవట్లేదు హైదరాబాద్ లాంటి చోట, చాలా కష్టమే. దీన్ని మీరు చాలా టైట్గా చేస్తే కానీ కుదరదు. ఇంత టైట్గా చేసేటప్పుడు చెయ్యి విసరకూడదు. ఎక్కడ 10ల దగ్గర కూడా మీరు కంట్రోల్ చేస్తే డబ్బులు కనిపిస్తాయి. ప్రతి నెల ఓ 100, 150 లేదా చిల్లరో ఒక డబ్బాలో పడేసేయటం ప్రాక్టీస్ చేయండి. ఇది ఒక పాత ఐడియా చెప్పాము. పోపుల డబ్బా ప్రాక్టీస్ చాలా పాతది. ఎక్కడా మన పర్సులో డబ్బులు లేకపోతే ఈ డబ్బాల్లో డబ్బులు కలిపినా మీకు 300-400 ఈజీగా అయిపోతాయి.
చిల్లర అటు ఇటు ఎవరాయి చేయకుండా ఒక డబ్బాలో వేసి పెట్టండి. అవసరమైతే 5 రూపాయల కాయిన్లు తీసినా మనకు 100, 150 వచ్చేస్తుంది. కొంచెం ప్లాన్ చేస్తే మీకు అంత టైట్ అవ్వకపోవచ్చు, ఒక మాదిరి టైట్గా ఉంటుంది, కానీ సంపాదన మాత్రం తప్పకుండా పెంచుకోవాల్సిందే. పిల్లలు కాలేజ్ గోయింగ్ కిడ్స్ వస్తే కనుక వాళ్ళతో 2, 3 చిన్న పిల్లలకి ట్యూషన్ చెప్పించండి. పిల్లలకి వేరే హ్యాబిట్స్ అవ్వకుండా ఉంటాయి, వీళ్ళు ఫోన్లలో కూర్చోకుండా ఉంటారు. మీ అమ్మాయి ఇంటర్మీడియట్ అమ్మాయి కదా, పక్కనలో 5వ క్లాస్ 4వ క్లాస్ పిల్లలు ఇద్దరిని కూర్చోబెడితే వాళ్ళని చదివిస్తుంది, తను చదువుకుంటుంది. నెల తిరిగేసరికి ఒక 2,000 రూపాయలు ఈజీగా వస్తాయి. పిల్లల ఖర్చులైనా వెళ్ళిపోతాయి కదా. పిల్లలకి ఈ మిడిల్ క్లాస్ వాళ్ళు అంటే ఇలా 50, 60, 70 వేలే వచ్చే వాళ్ళకి కొంచెం పెద్ద పిల్లలు ఉంటే కనుక ఈ ప్రాక్టీస్ చాలా మంచిది. ఇట్లా చేయటం వల్ల ఏంటంటే పిల్లలు ఇతరత్రా వేరే వ్యాపకాల్లోకి వెళ్ళకుండా ఉంటారు. ఇప్పుడు సమాజం ఏంటంటే పిల్ల ఖాళీగా ఉంటే అది ఏం చేస్తుందో మనకు తెలీదు. అందులో నీ పిల్ల మా పిల్ల తేడా లేదమ్మా, అందరి పిల్లలు ఒకటే రకం. అది పెద్దింటి పిల్ల చిన్నింటి పిల్ల, డబ్బులు తక్కువ ఎక్కువ ఏ తేడాలు లేవు. పొరపాట్లు చేయడానికి తప్పటడుగులు వేయడానికి ఇది మంచి సమయం. వాళ్ళకి చేతి నిండా పని పెట్టండి, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు, మీ పని మీరు చేసుకోవచ్చు. ఇలా ట్రై చేస్తే కొంచెం బెటర్మెంట్ మనం సాధించగలుగుతాం. ఓకే. రైట్.